నమస్కారం. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ దీపిక. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని విలీనమైన కోనాయిపల్లి గ్రామంలో తడి పొడి చెత్తబుట్టను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ స్వేచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రతి ఇంటికి తడి పొడి చెత్తబుట్టను పంపిణీ చేశామని, ఇందులో భాగంగానే వేములవాడ మున్సిపల్ పరిధిలోని విలీనమైన కోనాయిపల్లి గ్రామంలో 13వ వార్డుల ప్రజలకు దాదాపు 600 చెత్తబుట్టలను పంపిణీ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ అభివృద్ధి కార్యక్రమంలో వార్డు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ తెలంగాణలో భాగంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టి స్వేచ్ఛ వేములవాడ పట్టణంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇప్పటి వరకు విలీన గ్రామాలలో 6 లక్షల రూపాయలు వెచ్చించి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, వార్డు కౌన్సిలర్ గడమిది లావణ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ, మహిళా మహిళలందరికీ, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి తడి పొడి చెత్త బుట్టలు మరి ఇంతకుముందు అయితే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకునేవాళ్ళు. మరి విలీన గ్రామాల కోసం, ముఖ్యంగా విలీన గ్రామాల కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త బుట్టలను పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొన్న నాంపేలో కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మరి కొనాయిపేలో, శాతరస్పల్లిలో, అయ్యూరుపల్లిలో, తిప్పాపూర్లో, మరి విలీనమైన గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరుగుతుంది. మరి కొనాయిపల్లి గ్రామంలో దాదాపు 600 చెత్తబుట్టలను ఈరోజు పంపిణీ చేస్తున్నాము. మరి ముఖ్యంగా మహిళలు మరి ఈ చెత్తబుట్టలు మీరు సద్వినియోగం చేసుకొని తడి చెత్తకి తడి చెత్తను, పొడి చెత్తకు పొడి చెత్తను వేసుకుంటూ మన మున్సిపల్ వాహనం వస్తుంది. మరి దానికి మీరు ఇచ్చినట్టయితే మన తడి చెత్తను పొడి చెత్తను తీసుకుపోయి డంప్యార్డ్లో వేసినట్టయితే దాని రకమైన అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి మనం ఇంటి పరిశుభ్రంగా ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాల ప్రాంతాలు అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిశుభ్రత అనేది ఇంటి నుంచే మొదలు కావాలి. మన ఇంట్లో మొదలైతేనే మన వార్డు బాగుంటుంది, మన వార్డు బాగుంటేనే పట్టణం బాగుంటుంది, పట్టణాలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. సో దయచేసి అందరూ క్లీన్గా, నీట్గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నాయకత్వం మరి విలీన గ్రామాలకు ముఖ్యంగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే పట్టణంలో అయితే దాదాపు డెవలప్మెంట్ అయింది, మన విలీన గ్రామాలు కూడా డెవలప్మెంట్ కావాలని దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు విలీన గ్రామాల కోసం వెచ్చించడం జరిగింది. మరి ఆ ఫండ్స్ ఏంటంటే CDMA దగ్గర ఆగిపోవడం వల్ల మరి ముందుకు వెళ్ళలేకపోతున్నాము. మరి గౌరవ ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే అభివృద్ధి పనులు మనం తొందరలోనే మొదలు పెట్టుకుంటాం, తొందరలోనే స్టార్ట్ చేస్తాము. మరి ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా చెప్తున్నారు. దాని కూడా సమస్య రాకుండా ఎప్పటికప్పుడు మేము మన కారోబార్ కావచ్చు, ఇక్కడ నుండి సిబ్బంది కావచ్చు సూచనలు ఇచ్చుకుంటూ మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు కూడా ఎప్పటికప్పుడు మరి మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రి అయినాకనే ప్రత్యేకమైన దృష్టి అంటే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు ఒక నర్సరీ లాంటిది, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అదేవిధంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఇలాంటివన్నిటిలో ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. మరి వారి యొక్క నాయకత్వం, మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన మున్సిపల్ మంత్రి వారి సూచన మేరకు అందరం ప్రతి ఒక్కరూ